హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ. ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామిన్ ఇతి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవామి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుదీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఈరోజు శ్రీ నిత్యానంద ప్రభువు ఆవిర్భావ మహోత్సవం. శ్రీ నిత్యానంద ప్రభు స్వయం బలరామనే ఈ కలియుగంలో శ్రీ నిత్యానంద ప్రభువుగా ఆవిర్భవించారు. 1473 లేదా 74 సంవత్సరాల మధ్య కాలంలో రాడా దేశం ఏకచక్రాపుర గ్రామంలో పద్మావతి మాత, అడాయి పండిట్ దంపతులకు శ్రీ నిత్యానంద ప్రభువు ఆవిర్భవించారు. శ్రీ చైతన్య మహాప్రభు స్వయం శ్రీకృష్ణ భగవానుడు
ఆయన 1486లో గౌడం దేశం నవద్వీపంలో మాయాపూర్లో శ్రీ జగన్నాథ మిశ్ర శ్రీ చేచీదేవి మాతకు ఆవిర్భవించారు. బలరాముడు కృష్ణుడు ముందు ద్వాపర యుగంలో కూడా కృష్ణుని ఆవిర్భావానికి ముందు అన్ని సిద్ధం చేయడానికి బలరామచంద్రుడు ముందు ఆవిర్భవించారన్నమాట. భగవంతుడు రావడానికి అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేయడానికి భగవంతుని ప్రథమ విస్తారమైన బలరామ సంకర్షణ ముందు ఆవిర్భవించి అక్కడ సకల ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. ఎప్పుడు భగవంతుడు వచ్చినా ఆయన పార్షదులు భగవంతుని యొక్క సేవకులైన దేవతలు అందరూ కూడా ఆయా సందర్భాల్లో అంటే వాళ్ళ యొక్క సేవ చేయడానికి వాళ్ళు ముందే జన్మిస్తారన్నమాట. అలా స్వయం భగవానుడైనటువంటి కృష్ణుడు విస్తరణ బలరామ కలియుగంలో శ్రీ నిత్యానందగా ఆవిర్భవించారు. మనకు ఉదారంగా కృష్ణ ప్రేమను ఇవ్వడానికి చాలా అమూల్యమైన అరుదైన కృష్ణ ప్రేమను అర్హత లేకపోయిన వారికి కూడా ఉదారంగా పంచిపెడుతున్న అవతారాలు శ్రీ చైతన్య శ్రీ నిత్యానందులు అన్నమాట. దీనికి ఉదాహరణగా ఏం చెప్తారంటే ఆచార్యులు, ఒక రాజు తన యొక్క కోశాగారంలో సమస్త నిధి ఉంటుంది. ఆ కోశాగారాన్ని ఎవరికి ఓపెన్ చేసి ఆ నిధిని ఇవ్వరు కదా. రాజు ఒకవేళ దానం చేయాలనుకున్నా ఎవరైనా అర్హత గల బ్రాహ్మణులకు అర్హత గల వ్యక్తులకు మాత్రమే ఆ నిధిని దానంగా ఇస్తారు. అటువంటిది ఆ రాజుకు మతి చెల్లించి పిచ్చివాడైనప్పుడు ఆ మదోన్మాదంతో పిచ్చితనంతో ఆ కోశాగార తలుపు తెరిచి అందరినీ తీసుకోమంటున్నారంట. అర్హత ఉన్నవారిని అర్హత లేని వారికి అందరికి కూడా ఆ నిధిని పంచిపెడుతున్నారు. అలా శ్రీ నిత్యానంద ప్రభు కృష్ణ ప్రేమాధము ప్రేమ అనే మత్తులో ఈ కృష్ణ ప్రేమను అనే మహానిధిని ఆనంద నిధిని అందరికీ ఉదారంగా పంచిపెడుతున్నారు. అర్హత ఉందా అర్హత లేదా అని ఏం చూడట్లేదు. పరమపతితులకు కూడా చాలా ఉదారంగా పంచిపెడుతున్నారు అన్నమాట. అంత కృష్ణ ప్రేమ మత్తులో ఉన్నారు శ్రీ నిత్యానంద ప్రభు. అందువలన వారు చాలా ఉదారంగా అందరికీ ఇస్తున్నారు. అందుకే కలియుగ జనులు అందరూ కలియుగంలో శూద్రుడు అన్నమాట. కలియుగ శూద్ర సంభవ. కానీ అందరికీ కూడా ఎంతో కరుణతో శ్రీ నిత్యానందులు ఈ కృష్ణ ప్రేమను ఉదారంగా ఇస్తున్నారు. ఇది మహానిధి. స్వయం నిత్యానంద ప్రభు గురువు అన్నమాట. ప్రామాణిక ఆచార్య పరంపరలోని గురువు స్వయం నిత్యానంద యొక్క ప్రతినిధి అన్నమాట. కాబట్టి గురువు అనుగ్రహం వల్లనే మనకు కృష్ణ ప్రేమయుక్త సేవ లభిస్తాయి. అంత ఉదాహరణ అన్నమాట గురువులు. పతితులను పామరులను అధములను అందరినీ కృష్ణ సేవలో నియుక్తం చేస్తారు. ఆ విధంగా వారికి కృష్ణ సేవా భాగ్యము కృష్ణ ప్రేమయుత సేవ ప్రసాదించేది గురువు అన్నమాట. మన గురువు గారు మనకు నిత్యానంద ప్రభు ప్రతినిధి. మహా ఉదారతతో మన యొక్క లోపాలు మన యొక్క అపరాధాలు అన్నీ ఆయన సహించి వాత్సల్యంతో మనల్ని సరిదిద్ది మనకు సద్గుణాలు ప్రసాదించి మనకి కృష్ణ ప్రేమనిస్తారు. మనల్ని కృష్ణునికి అప్పగిస్తారన్నమాట. అంత మహా ఉదార హృదయం కలవారు మహావధాన్యులు మన శ్రీ గురుదేవులు. అంటే మన పైన ఉన్నవారు, మన వేలు పట్టి నడిపించే మన శిక్షా గురువులు, మన దీక్షా గురువు అందరూ ప్రామాణిక పరంపరలోని గురువు ఆచార్యులందరూ కూడా
శ్రీ నిత్యానంద ప్రభు యొక్క ప్రతినిధులు. ఇంకా ముఖ్యంగా శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు కళ్యాణ కల్పతరులో రచించారు. దీక్షా గురువుల కంటే ముఖ్యమైన వారు శిక్షా గురువు. ఎందువలనంటే వారు ఆరంభకులందరికీ చేయి పట్టుకొని నడిపిస్తారు. వారికి కావలసిన సూచనలు సలహాలు ఇస్తూ వారిని చేయి పట్టుకొని ఎంతో ఓర్పుగా నడిపిస్తూ ఉంటారన్నమాట. వారికి కావలసిన ప్రతిదీ మన యొక్క స్థితిగతులు తెలిసినటువంటి మన శిక్షా గురువు గారికే మనకి ఏ విధంగా కృష్ణ ప్రేమని ఇవ్వాలి, ఏ విధంగా మనల్ని సేవలో నియుక్తం చేయాలి, ఏ విధంగా మనల్ని మాయాబంధం నుంచి విడిపించాలి అనేది మన శిక్షా గురువు గారికే పూర్తిగా తెలిసి ఉంటుంది. వారే మనల్ని వేలు పట్టుకొని నడిపిస్తూ భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్తారు. అటువంటి శిక్షా గురువులే చాలా ముఖ్యమైన వారు అని శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు కళ్యాణ కల్పతరులో రచించారు. అది మనకు ఇస్కాన్ డిజేబుల్ కోర్స్ అని ఇస్కాన్ యొక్క శిష్యత్వ కోర్సులో మనకు వస్తుందన్నమాట ఈ విషయం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మన ఇస్కాన్ ప్రొద్దుటూరులో 11:15 మహాభిషేకం ఉంటుంది. వీలైన వారందరూ వెళ్ళి మహాభిషేక దర్శనం భాగ్యం పొందండి. మరియు తీర్థ ప్రసాదాలు మహాప్రసాదం స్వీకరించండి. ఈరోజు ఉదయం శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ వారి క్లాస్ విన్నారా? మీలో ఎవరైనా కొన్ని పాయింట్లు చెప్పగలరా శ్రీల నిత్యానంద ప్రభు లీలల గురించి? మీరు విన్నది గుర్తున్నది పంచుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ. అందరికి దండవత్ ప్రణామాలు మాతాజీ. అదే ఉదయము నిత్యానంద ప్రభు చేసిన లీలలన్నీ చెప్పారు. అందులో బాగా నచ్చింది ఏంటంటే మాతాజీ, ఆయన కొన్ని కృష్ణ లీలలు చేస్తారు, కొన్ని రామలీలలు చేస్తారు. అట్లాగే రామాయణం అది చెప్తూ ఉన్నారు, ఆయన లీలలు చేస్తున్నారు. అది చెప్పారు, ప్రభు చెప్పారు. అదే ఆయన దర్శకత్వం, ఆయనే కథా స్క్రీన్ ప్లే మొత్తము మన నిత్యానంద ప్రభువే. అలా పిల్లలందరికీ చెప్తాడనమాట. ఇలా ఇలా రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళారు, తర్వాత రామచంద్రుల వారికి అట్లా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇలా నేను స్పృహ తప్పి పడిపోతాను, నా మీద ఈ బాణ ప్రయోగం అవ్వగానే నేను స్పృహ తప్పి పడిపోతాను, అప్పుడు మీరు పలాని ఆంజనేయ స్వామిని పంపించండి, ఇలా సంజీవిని పర్వతం నుంచి ఆ ఔషధం తీసుకొచ్చి నాకు ఇస్తారు, ఇలా చెప్తారనమాట. చెప్పిన తర్వాత అలాగే జరుగుతా ఉంటది అనమాట. అలా యుద్ధం జరుగుతూ ఉంది. లాస్ట్ లో అటు నుంచి రావణాసురుడు కొడుకు అనుకుంటా మాతాజీ, ఆయన ఇంద్రజిత్ అనుకుంటాను, ఆయన వేస్తాడు బాణం. అప్పుడు ఈయన శ్రోదపి పడిపోతాడు. శ్రోదపి పడిపోగానే ఇంకా అందరూ పడిపోయింది అట్లా పడిపోగానే అందరూ భయపడిపోతారనమాట. అంటే ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ఆయన మర్చిపోయాడు, ఆయన ఏం చేయాలో ఆయన మర్చిపోయాడు, పంపించేదానికి వైద్యుడు ఉన్నాడు, ఆయన ఏం చేయాలో ఆయన అందరూ మర్చిపోయారు, ఏం చేయాలో వాళ్ళ ఇది మర్చిపోయి పడిపోయి అందరూ ఏడుస్తున్నారు అనమాట. ఈ పిల్లలు ఏడుస్తుంటే ఏంటా అని వాళ్ళ ఏడుపు శబ్దం తల్లిదండ్రులకు వినిపిస్తుంది అనమాట. ఎందుకు పిల్లలంతా ఏడుస్తున్నారని వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు, ఏమైందా అని. వచ్చేసరికి ఏముంది, ఆ పిల్లలంతా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారని నిత్యానంద ప్రభు పడిపోయి ఉన్నారనమాట. ఎందుకు పడిపోయారు ఏందని వాళ్ళు ఏమేమి చేసినా కూడా లేవట్లా ఆయన. ఇంకేందా ఏమవుతుందా ఏందా అనుకుంటే అప్పుడు ఈ అందులో ఆ పిల్లల్లో ఒక బాలుడికి గుర్తొస్తుంది అనమాట. నువ్వేంటి మర్చిపోయావు ఆంజనేయ, నువ్వు నీ క్యారెక్టర్ మర్చిపోయావు, నువ్వు వెళ్ళే సంజీవిని పర్వతం తీసుకురావాలి, వైద్యుడు మీరు చెప్పాలి కదా పలాంటి తీసుకురావాలి అని అంటే, అవునవును కరెక్టేను, నువ్వు వెళ్ళేసి సంజీవిని పర్వతం తీసుకొని వస్తే ఆ మూలిక వాసన చూపిస్తే స్వామి లేస్తారు అని చెప్పనని చెప్తారనమాట.
చెప్పగానే అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళినట్టుగా వెళ్ళి తీసుకొని వచ్చి ఒక వేరు ముక్క లాంటిది తీసుకొచ్చేసి ఆయన ముక్కు దగ్గర పెడతారు అనమాట. పెట్టగానే అప్పుడు ఆయన వాసన చూసి నిద్రలో లేచినట్టు లేస్తాడనమాట. అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే అంత అలాంటి లీలలు కళ్ళకు కట్టినట్టుగా స్వామివారు చూపిస్తున్నారు అని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. అప్పుడు అందరు అడుగుతారనమాట, ఏంటయ్యా ఇంత ఎలా నువ్వు ఇలా ఎలా చేసావు అని అంటే, అవును నేను ఇవన్నీ ఇంతకు ముందు చేశాను కదా అని చెప్తారనమాట. ఆయనే స్వయం లక్ష్మణుడు. కాబట్టి నేను అన్ని ఇంతకు ముందు చేసినవి కాబట్టి ఇంత బాగా చేయగలిగాను అని చెప్తారు. హరి బోల్. ఇంకా ప్రయత్నించండి. హరే కృష్ణ. ఇస్కాన్ ప్రొద్దుటూరు యూట్యూబ్ ఛానల్లో వస్తుంది అభిషేకము క్లాసులు. ఎవరైనా మీకు తెలియకపోతే యూట్యూబ్కి వెళ్ళి ఇస్కాన్ ప్రొద్దుటూరు అని టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బటన్ నొక్కితే అన్నీ మీకు వస్తాయి. సరితా మాతాజీ, మీకు తెలుసా ఇస్కాన్ ప్రొద్దుటూరు యూట్యూబ్ ఛానల్? హరే కృష్ణ. హరే కృష్ణ. తెలీదు మాతాజీ. సబ్స్క్రైబ్ చేసుకోండి మాతాజీ, ఇస్కాన్ ప్రొద్దుటూరు అని. అలాగే మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. మీకు తెలుసా ఏమైనా నిత్యానంద ప్రభు లీలలు చెప్పగలరా? అస్సలు తెలియదు మాతాజీ. నిన్న మీరు క్లాస్ లో వింటున్నారని మొన్న ఓపెన్ చేశాను, వినలేదు. చూస్తా మాతాజీ. అస్సలు తెలీదు. స్వయం నిత్యానంద ప్రభు బలరాముడు అనమాట. బలరాముడే ఈ కలియుగంలో నిత్యానందగా వచ్చారు. కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చారు మనకు ఉదారంగా కృష్ణ ప్రేమనివ్వడానికి. వారే హరినామ సంకీర్తనోద్యం ప్రచారం చేశారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా ప్రయత్నం చేస్తారా? శివ ప్రభుజీ, మదన్ మోహన్ ప్రభుజీ సేవలో ఉన్నారా? చెప్పగలరా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు 11:15 వరకు క్లాస్ పెట్టుకుందాము. 11:15 నుంచి అభిషేకం వస్తుంది లైవ్. లేదా 11కు స్టార్ట్ అయితే మనం 11కైనా క్లోజ్ చేద్దాం. ఇంకా ఈరోజు ఇంకా చెప్పిన లీలల్లో కీలకమైనది ఏంటంటే కేవలం నిత్యానంద ప్రభు ద్వారా మాత్రమే మనం చైతన్య మహాప్రభువును చేరుకోగలము. దానికి శ్రీల రఘునాథ దాస గోస్వామి వారి ఉదాహరణ ఒకటి చెప్పారు. శ్రీల రఘునాథ దాస గోస్వామి వారు పెద్ద జమీందార్ కుమారుడు. ఎన్నోసార్లు మహాప్రభుని కలవాలని ఇంటి నుంచి పారిపోతారనమాట. కానీ వాళ్ళ నాన్నగారు మనుషులను పంపించి ఆయన తిరిగి తీసుకొచ్చేవారు, పట్టుకునేవారు అనమాట. అప్పుడు శ్రీ నిత్యానంద ప్రభు వారు చెప్తారు, అక్కడ పానిహట్లో ప్రణామం చేసుకుంటారు శ్రీ నిత్యానంద ప్రభు వారికి శ్రీల రఘునాథ గోస్వామి వారు దూరం నుంచి. అప్పుడు అక్కడ ఒక దొంగ ఉన్నారు, ప్రణామం చేస్తున్నారు, ఒక దొంగ వచ్చారు అని చెప్తారు. ఎందుకు దొంగ అన్నారంటే, నా నిర్మాయి అంటే నా చైతన్య మహాప్రభు నా ధనము, నా ధనాన్ని నా అనుమతి లేకుండా నువ్వు దొంగతనం చేయాలనుకున్నావు, అంటే నువ్వు కలవాలనుకున్నావు, నువ్వు ఎలా భక్తి చేయగలవు నా అనుమతి లేకుండా అని అక్కడ దొంగ అని సంబోధించారు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభుని ఆశ్రయిస్తారో ఆయన అనుగ్రహం పొంది ఆయన ప్రణామం చేస్తారు. ఆయన భక్తులందరికీ మహాప్రసాదం విందు ఏర్పాటు చేయమని చెప్తారు. వెంటనే అటుకులు, పాలు, పెరుగు, మామిడి పండ్లు, చక్కెర, నెయ్యి అన్నీ రకరకాల అన్ని ఏర్పాట్లు చేసి అందరి వైష్ణవులకి 2 కుండలల్లో ఆ మహాప్రసాదాలు నింపిస్తే అసలు వాళ్ళు నిలబడడానికి కూడా ప్లేస్ లేక గంగా నదిలో కూడా నిలబడి కూర్చొని అక్కడంతా మహాప్రసాదాన్ని హరి హరి బోల్ అని అందరూ ఆనందంగా ఆరగిస్తారన్నమాట, ఆస్వాదిస్తారు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు కూడా అక్కడ ప్రకటమవుతారు. నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు కూడా ఒకరికొకరు తినిపించుకుంటారు. అక్కడ ఆ లీల ద్వారా
సంతృప్తి చెంది శ్రీ నిత్యానందుల వారు శ్రీ రఘునాథ గోస్వామి వారికి ఆశీర్వదిస్తారు. అక్కడ వైష్ణవులందరూ కూడా తృప్తి చెంది ఆశీర్వదిస్తారనమాట. అప్పుడు ఆయనకు మహాప్రభు దర్శన భాగ్యం లభిస్తుందంటే ఇంట్లోంచి సక్సెస్ఫుల్గా ఆయన మహాప్రభుని కలవడానికి వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా నిత్యానంద ప్రభు అనుగ్రహంతో మాత్రమే మనకు శ్రీ చైతన్య మహాప్రభు లభిస్తారు. అంటే మన గురుదేవుల ద్వారా మాత్రమే మనకు శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహం లభిస్తుంది. మనం ఇచ్చే గౌరవము, మన మర్యాద, మన సేవ మన గురువుకు అందిస్తే వారు వాళ్ళ గురువుకు పరంపరలో అలా గురు పరంపరలో కృష్ణుని వరకు వెళ్తుంది. అలాగే కృష్ణుడి నుంచి శక్తి ఆశీర్వాదం మనకు గురు పరంపరలో మన గురుదేవుల ద్వారా మన పైన ఉండే వారి ద్వారా మనకు ఆ శక్తి ఆశీర్వాదం మనకు లభిస్తాయి అన్నమాట. ఇది ప్రామాణికమైన పద్ధతి. అందుకే మన సేవలో కూడా మనము ప్రతిదీ మనం గురుదేవుని చేతికి అందిస్తాము. అంటే మన అగరబత్తి ధూప సేవ కానీ, దీపం సేవ కానీ, పువ్వుల సేవ కానీ, నైవేద్యం సేవ కానీ, చామర వింజామర, స్నానానికి నీళ్లు, వస్త్రము, అలా ప్రతి ఒక్క సేవ కూడా మన యొక్క పైన మన గురుదేవుల వారికి అందిస్తే వారు వాళ్ళ గురుదేవులకు అందిస్తే అలా గురు పరంపరలో కృష్ణుని చేరుతుంది చైతన్య మహాప్రభును. అలాగే పరంపరలోనే మన పైన ఉండే వాళ్ళ ద్వారానే మనకు భగవంతుని యొక్క శక్తి ప్రదానం చేస్తారు. ఆశీర్వాదాలు, వరాలు అన్నీ కూడా పైన ఉండే వారి ద్వారానే మనకు లభిస్తాయి. ఇది పద్ధతి అన్నమాట. ప్రార్థనలు కూడా మన ప్రార్థన కూడా మన గురుదేవులు తెలియజేస్తే అది కృష్ణుని వరకు పరంపరలో వెళ్తుంది. ఆ విధంగా కృష్ణుడు మన ప్రార్థన ఆలకిస్తారనమాట. ఈ విధంగా గురుదేవుని అనుగ్రహం ద్వారా మాత్రమే మనకు కృష్ణుని అనుగ్రహము అంటే స్వయం చైతన్య మహాప్రభు అనుగ్రహము లభిస్తుంది. ఆ విధంగా ఇంకొక లీలలో ఏం చెప్పారు, మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్ర చేస్తున్నప్పుడు శ్రీ నిత్యానంద వారు ఒక సహాయకుడిని తీసుకెళ్ళమని ఇస్తారనమాట. ఆయన మార్గంలో కేరళ అటువంటి ప్రాంతంలో కొందరు అప్రామాణికములైన వ్యక్తులతో కలిసి పతనం చెందుతూ ఉంటే శ్రీ చైతన్య మహాప్రభు ఆయన జుట్టు పట్టుకొని తీసుకొని వస్తారు. శ్రీ నిత్యానందకు జగన్నాథపురిలో అప్పగిస్తారనమాట. ఆ లీల ద్వారా నిత్యానంద ప్రభు అనుగ్రహం పొందిన వ్యక్తిని శ్రీ చైతన్యులు వదిలిపెట్టరు. వాళ్ళు పతనం చెందుతుంటే వారు జుట్టు పట్టుకొని తీసుకొని వచ్చి మళ్ళీ ఇదిగో నిత్యానంద ప్రభుకు అప్పగించారు. నిత్యానంద ప్రభు ఆయన దూరం చేయలేదు, ఆయన మళ్ళీ సేవలోనే నియుక్తం చేశారు. అటువంటి కరుణ మహావధాన్యులు నిత్యానందులు అనమాట. కేవలం నిత్యానంద అనుగ్రహం వల్లనే పరమపతితులైన జీవులు కూడా మహాప్రభు సేవలో అంటే స్వయం భగవాన్ అయినటువంటి కృష్ణ సేవలో నియుక్తం కాగలరు. కేవలం అతని యొక్క నిర్హేతుక కరుణ వల్లనే మాత్రమే మనకు ఆ భాగ్యం లభిస్తుంది అని ఆ లీల ద్వారా చెప్పారు. ఇంకొక లీలలో చోట హరిదాస్ వారు మహాప్రభు యొక్క ముఖ్యమైన ఆంతరిక భక్తుల్లో ఒకరైన మాధవి మాతాజీ పెద్ద వయసులో ఉంటారు, కుటీరం ఏర్పరచుకొని భజన కీర్తన చేస్తుంటారు. ఆవిడ దగ్గరికి వాళ్ళ పైనుండే గురువులు వైష్ణవులు చెప్పిన ఆదేశానుసారము సన్నబియ్యం మహాప్రభువుకు నైవేద్యం కోసం తీసుకురావడం కోసం వెళ్తారు. అక్కడికి వెళ్ళి మాధవి మాతాజీని భిక్ష తీసుకుంటారు. బియ్యం ఆర్తించి తీసుకొని వస్తారు. అప్పుడు ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం స్వీకరిస్తూ మహాప్రభు అడుగుతారు, ఎక్కడివి ఇవి, ఈ బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారు అంటే ఈ విధంగా చోట హరిదాసుని పంపించి మాధవి మాతాజీ దగ్గర నుంచి బియ్యం తీసుకొని వచ్చామని చెప్తే మహాప్రభు చాలా ఆగ్రహం చెందుతారనమాట. ఒక సన్యాసి ఒంటరిగా స్త్రీని కలవకూడదు, అది మహాప్రాధము, సన్యాసి అయ్యిండి నువ్వు ఎలా కలిసావు కాబట్టి మహాప్రభు ఆగ్రహం చెంది చోట హరిదాస్ వారితో మాట్లాడరనమాట. అందరూ బ్రతిమలాడతారు, అందరూ వివరిస్తారు, ఎన్నోసార్లు చెప్తారు. ఆయన చోట హరిదాస్ వారు ఎంతో రోధిస్తారు, చాలా తపిస్తూ ఉంటారనమాట మహాప్రభుతో కలవడానికి మాట్లాడడానికి. కానీ సంవత్సర కాలం ఆయనకు అనుమతి లభించదు. అప్పుడు చోట హరిదాస్ వారు ఎంతో కలత చెంది మహాప్రభుని నేను చేరాలి అని
శాస్త్రానుసారము ఎవరైతే ఆ ప్రయాగ త్రివేణి సంగమంలో కానీ, యమునలో కానీ, గంగలో కానీ శరీరం వదిలిపెడితే ఆత్మహత్య చేసుకున్నప్పటికీ వారు మహా మహాప్రభుని అంటే దేవాదేవుణ్ణి చేరుకుంటారు, భగవద్ధామం వెళ్తారు అని శాస్త్రంలో ఉంది. కాబట్టి ఆయన వెళ్ళి త్రివేణి సంగమంలో మహాప్రభును కలవాలని త్రివేణి సంగమంలో శరీరం వదిలిపెడతారు. అది ఆయనకు తెలుసు, దేవాదేవుడు కాబట్టి అది ఆయనకు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆయనకు తెలుస్తుంది. ఆయన అక్కడ శరీరం వదిలిపెట్టగానే ఇక్కడ మహాప్రభు వీళ్ళని అడుగుతారనమాట, ఎక్కడున్నారు చోటహర్దాసు, పిలుచుకొని రండి అని అడుగుతారు. అప్పుడు అందరు భక్తులు వెతుకుతారనమాట. చోటహర్దాస్ వారు కనిపించరు. అప్పుడు ప్రయాగ నుంచి వచ్చిన భక్తులు చెప్తారు, ప్రయాగలో శ్రీ చోటహర్దాస్ వారు శరీరం వదిలిపెట్టారు, త్రివేణి సంగమంలో పడి ఆయన శరీర త్యాగం చేశారు అని చెప్తే మహాప్రభు చాలా సంతోషిస్తారనమాట. మంచిది, మంచి పని చేశారు అని. వెంటనే చేర్చి చోటహర్దాస్ వారు అక్కడ శరీరం వదిలిపెట్టగానే ఆయన అదృశ్య రూపంలో మహాప్రభు దగ్గర కీర్తన చేస్తూ ఉంటారు. ఆ మహాప్రభు కీర్తన వినిపిస్తూ ఉంటుందన్నమాట. మహాప్రభు ఆయన్ను ఆశీర్వదిస్తారు. మిగతా భక్తులకు ఏం వినిపించదన్నమాట. కానీ మహాప్రభువుల వరకు చోటహరిదాస్ కీర్తన, చోటహరిదాస్ వారు కీర్తన వినిపిస్తుంది. ఆయన కనిపిస్తారు. ఆయన దేవాదేవుడు కాబట్టి చోటహరిదాస్ వారిని అంగీకరిస్తారు. కానీ ఇక్కడ ఈ లీలలో అతని జీవించి ఉండగానే అతను పతనం చెందకుండానే ఎవరైతే ఆయన సేవకులుగా వెళ్ళారో ఆ భక్తుల్ని జుట్టు పట్టుకొని అక్కడ పతనం చెందకుండా ఈడ్చుకొని వచ్చి నిత్యానంద ప్రభుకు అప్పగించారు. అంటే స్వయం తాను బాధ్యత తీసుకున్నారు చైతన్య మహాప్రభు. ఎందువలన అంటే ఆయన నిత్యానంద ప్రభు పంపించారు కాబట్టి, నిత్యానంద ప్రభు అనుగ్రహం పొందినారు కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉన్న ఆయన కూడా చైతన్య మహాప్రభు అనుగ్రహించారు. అది గురువు యొక్క దయ అన్నమాట, గురువు యొక్క అనుగ్రహము. గురువు ఆ విధంగా పతనం చెందిన వ్యక్తిని కూడా మళ్ళీ సేవలో నియుక్తం చేశారు. అది గురువు యొక్క మహాకృప. ఆ విధంగా మన పైన గురుదేవులు కూడా మన యొక్క అపరాధాలు, మన యొక్క అన్ని అంటే తప్పులు అన్ని మన్నించి వాత్సల్యంతో మనల్ని తిరిగి సేవలో నియుక్తం చేస్తూ ఉంటారన్నమాట. వారి అనుగ్రహం ద్వారా మాత్రమే, కేవలం వారి అనుగ్రహం ఉంటేనే మనం చైతన్య మహాప్రభు అనుగ్రహం పొందగలం. అలా ఎంతో వాత్సల్యం గలవారు మన యొక్క పరంపరలో ఉన్న మన గురుదేవులు అన్నమాట. మన పట్ల ఎంతో దయ కలిగి ఉంటారు, మన పతనమైన జీవుల పట్ల. ఈ కలియుగం చాలా పతనమైన కలియుగంలో మనం జన్మ తీసుకున్నాము. ఎవరైనా జెంటిల్మెన్ అయిన వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి కలియుగంలో జన్మ తీసుకోరని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు చెప్పినారు. ఇది నివాసయోగ్యమైన స్థలం కాదు, గౌరవప్రదమైన వ్యక్తి ఉండడానికి తగిన స్థలం కాదు అని. అటువంటి కలియుగంలో కూడా పతనం జీవులను పట్ట కూడా పరమ కరుణ, పరమ ఉదారతతో వారిని ఉద్ధరించుటకు శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఆవిర్భవించారు. ఆ పరంపరలోని గురుదేవులందరూ శ్రీ నిత్యానంద యొక్క ప్రతినిధులు కాబట్టి పతిత జీవుల పట్ల వారు ఎంతో దయ కలిగి ఉండి పతిత జీవుల్ని ఆకర్షించి వాళ్ళ యొక్క యోగక్షేమాలు విచారిస్తూ వారిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ వారికి ప్రసాదం అనుగ్రహిస్తూ వారికి కృష్ణ చైతన్యాన్ని బోధిస్తూ వారిని హరినామ సంకీర్తనోద్యమంలో పరికరాలుగా వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళ యొక్క ప్రేమతో వాళ్ళు బంధించి వాళ్ళు కృష్ణునికి అప్పగిస్తారనమాట బద్ధజీవుల్ని. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. మీ అందరూ మీ విలువైన సమయం కేటాయించారు. ఇంకా ఎవరైనా నిత్యానంద ప్రభు లీలలు చెప్పాలనుకునేవారు మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ. నాగమణి మాతాజీ, సతీష్ ప్రభు. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఇప్పుడు విన్న వాటిలో మీకు ఏమైనా సందేహాలున్నా మీ అభిప్రాయాలు కానీ తెలియజేయండి. నేనైతే ఇది స్వయం అనుభవిస్తున్నాను. ఈ మధ్య కాలంలో మాయాదేవి నాతో పిచ్చి పిచ్చిగా ఆడుకుంటుంది. నా మనసు, బుద్ధి, ఇంద్రియాలు నాకు సహకరించట్లేదు. చాలా శత్రువులు అయిపోయాయి అన్నమాట. కానీ శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ ఎంతో దయతో నాకు మళ్ళీ ప్రీచింగ్ చేయమ్మా, భగవద్గీత అదే ఏదైనా జూమ్లో క్లాసులు చెప్పండి, ప్రీచింగ్ చేయండి అనే అవకాశం ఇచ్చారు. పతిత జీవులను కూడా సేవలో ఎలా వినియోగించాలో కేవలం శ్రీ గురుదేవులకే తెలిసి ఉంటుంది, నైపుణ్యత గల గురుదేవులు కాబట్టి. 1-to-1 ఎవరికైనా ఫోన్ చేసైనా సరే మీరు మాట్లాడి వాళ్ళకి తెలియజేయండి మీకు తెలిసిన విషయాలన్నీ కూడా అని, అలా కూడా ప్రయత్నం చేయండి అని చెప్పారు. అలా మనల్ని ఎలా సేవలో నియోగించాలి, మనం అంటే పనికిరాని దాన్ని కూడా ఎలా సేవలో నియుక్తం చేయాలనేది శ్రీ గురుదేవులు తెలిసి ఉంటుంది. వారు చాలా నైపుణ్యం గలవారు. దానికి ఒక ఉదాహరణగా ఆచార్యులు ఒక స్టోరీ చెప్తారు. నాకు అది ఆ స్టోరీ చాలా ఇష్టం. చాలా సంవత్సరాల నుంచి విన్నాను. నేను చెప్పాను ఇంతకుముందు. ఇప్పుడు ఆ, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. అంటే కొందరు తెలిసి ఉండొచ్చు, అయినా కూడా ఓపికగా వినండి. ఒక వ్యక్తి కావిడి కుండలు మోస్తూ వెళ్తుంటారనమాట. ఆయన నీళ్లు తీసుకొని వెళ్తుంటారు. కావిడి అంటే ఒక కట్టెకు 2 కుండలు అటువైపు ఇటువైపు కట్టి ఉంటారు. వాటిలో నీళ్లు తీసుకొని వెళ్తుంటారు. అందులో ఒక కుండ చిల్లు పడిపోయి నీళ్లు కారిపోతూ ఉంటుందన్నమాట. ఆ కుండ బాధపడుతూ ఉంటుంది. నేను ఒక పనికిరాని దాన్ని, ఒక నా యజమానికి సంపూర్ణంగా నేను సేవ చేయలేకపోతున్నాను, నేను చిల్లు పడిన వేస్ట్ కుండను, నేను పనికిరాని దాన్ని అని బాధపడుతూ ఉంటుంది. అయినా యజమాని అలాగే మోస్తూ ఉంటే అది ఎంతో ఆశ్చర్యంతో, స్వామి ఎందుకు మీరు నన్ను అలాగే తీసుకెళ్తున్నారు, నేను పనికిరాని దాన్ని కదా, నేను చిల్లు పడినాను, నేను మీకు సంపూర్ణంగా నీటిని తీసుకొని రాలేకపోతున్నాను, నన్ను ఎందుకు ఇంకా మీరు మోస్తున్నారు, దయచేసి నన్ను పడేయండి, వదిలేయండి, ఇంకొక దాన్ని తీసుకోండి మీరు మంచిదాన్ని అని వేడుకుంటుంది అనమాట. అప్పుడు ఆ యజమాని చెప్తారు, సరే నువ్వు వచ్చే దారిలో నువ్వు రేపు గమనించు, నిన్ను తీసుకొచ్చే దారి ఎంత అని చెప్తారనమాట. అప్పుడు ఆ కుండను తీసుకెళ్ళి నీళ్లు ముంచుకొని తీసుకొని వస్తూ ఉంటే ఆ కుండ గమనిస్తుంది. ఆ కుండలో పడిన చిల్లులు ఆ యజమాని మొదటే గుర్తించి ఆ కుండను తీసుకొచ్చే దారెమ్మట పూల మొక్కలు నాటుతారనమాట. ఆ కుండలోని నీళ్లు ఆ మొక్కలకు పడుతూ వెళ్ళేటట్లు తీసుకొని వెళ్తారు ఆ మొక్కల మీద నుంచి. ఆ విధంగా ఆ కుండ నీళ్ళన్నీ ఆ మొక్కలకు పడడం ద్వారా ఆ మొక్కలన్నీ వికసించి పువ్వులు కాస్తాయి. అవి భగవంతునికి అర్పిస్తారనమాట. ఆ విధమైన అందమైన పువ్వులను చూడగానే ఆ కుండ ఎంతో సంతోషపడుతుంది. నా యజమాని నన్ను సేవలో వినియోగించారు అని ఆనందపడుతుంది. ఆ విధంగా నైపుణ్యత గల గురుదేవులకి మాత్రమే ఆ పనికిరాని కుండని ఏ విధంగా అయితే సేవలో నియుక్తం చేశారో యజమాని, ఆ విధంగా పనికిరాని నన్ను కూడా నా గురుదేవులు సేవలో నియుక్తం చేశారనమాట. నా యొక్క లోపాలను, నా యొక్క బలహీనతలను అన్నిటిని కూడా సేవలో ఉపయోగించే శక్తి, నైపుణ్యత నా గురుదేవులకు కలదు. హరి బోల్. జై శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. హరి బోల్. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. ఇంకొక విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది, కొందరికి తెలుసు సీనియర్ భక్తులకి. ఫస్ట్ అంటే 10 సంవత్సరాల కిందట, దాదాపు 8 సంవత్సరాల కిందట, అట్లా 9 సంవత్సరాల కిందట నాకు శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ వారు ఒక సేవ ఇచ్చారు. మన బీబీటీ నుంచి వచ్చే తెలుగు ప్రింటింగ్ పుస్తకాలు ఉంటాయి కదా, మన చిన్న పుస్తకాలు, పెద్ద పుస్తకాలు, అవన్నీ వాటిల్లో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. వాటిని మీరు ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క పుస్తకం పేరు, పేజ్ నెంబరు, ఏ లైన్లో మిస్టేక్స్ ఉన్నాయి, లైన్ నెంబరు, ఏ పదం తప్పు ఉంది, ఎక్కడ సరైన పదం ఏముండాలి, ఆ విధంగా బుక్స్లో నుంచి రాయమన్నారు. అవి మనము
ప్రింటింగ్ చేసే బీబీటీకి పంపిస్తే వాళ్ళు నెక్స్ట్ ప్రింటింగ్లో ఆ మిస్టేక్స్ జరగకుండా చూస్తారు అనేసి ఆ సేవ ఇచ్చారు. కొన్ని పుస్తకాలు నేను చేశాను. చిన్న పుస్తకాలు, కుంతి మహారాణి ఉపదేశాలు, అలాంటి పుస్తకాలు, జనన మరణాలకు అతీతంగా. ఇంకా ఇంకా ముఖ్యంగా మీనింగ్ అర్థం మారిపోయే పదాలు కూడా మిస్టేక్స్ పడతాయి అన్నమాట. అవి చాలా చాలా పెద్ద మిస్టేక్స్ అవుతాయి అన్నమాట, మీనింగ్ మారిపోవడం. దానికి ఉదాహరణగా కుంతి మహారాణి ఉపదేశాల్లో ఒకటి లైన్ నాకు గుర్తున్నది. భగవంతుడు స్వయంగా ఆనందపూర్ణుడు అన్నమాట. ఆయన స్వయం ఆనందపూర్ణుడు, బయట నుంచి పొందే ఆనందం ఏం లేదు. ఆయన స్వయం ఆనందపూర్ణుడు. అక్కడ కాడు అనేది ఎక్స్ట్రా పదం పడిందంటే భగవంతుడు స్వయం ఆనందపూర్ణుడు కాడు అనేది. అంటే అది ఎంత ఫుల్ మీనింగ్ మారిపోతుందో చూడండి. అక్కడ స్వయం భగవాన్ ఆనందపూర్ణుడు, ఆనందమయుడు కాడు అని పడింది అనమాట. అలాంటి మిస్టేక్స్ నెక్స్ట్ ప్రింటింగ్లో జరగకుండా ఉండేందుకు అలాంటి సేవ ఇచ్చారు. ఆ సేవ చేస్తూ ఉన్నప్పుడే నాకు ఫేస్బుక్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు భక్తులు. వాణిపీడియా వారి, శ్రీల ప్రభుపాదుల వారి వీడియోస్కి తెలుగు సబ్ టైటిల్స్ ప్రాజెక్టు చేస్తున్నాము, సేవ అవసరం ఉంది, ట్రాన్స్లేషన్ కానీ ప్రూఫ్ రీడింగ్ కానీ, అంటే ఇలా అక్షరాలన్నీ తప్పు ఉండేటి మిస్టేక్స్ సరి చేయడం అనమాట. అలాంటి సేవ ఉంది, ఎవరైనా చేయవచ్చు అనేసి కాంటాక్ట్ కమ్మని ఇచ్చారు. నేను కాంటాక్ట్ అవుతే వారు మీ శిక్షా గురువు అనుమతి తీసుకొని మాకు చెప్పండి అమ్మా అన్నారు. నేను మధురేష్ ప్రభుజీకి ఫోన్ చేశాను. ప్రభుజీ ఎంతో సంతోషించారు, ఆశీర్వదించారనమాట. నేను ఒక తెలుగు మీడియం చదివిన పల్లెటూరు అమ్మాయించి నాకేం తెలియదు ఇంగ్లీషు. అటువంటిది ఇంగ్లీషు ప్రభుపాద లెక్చర్స్కి ట్రాన్స్లేషన్, ఎవరైనా ఇతరులు చేసిన తెలుగు ట్రాన్స్లేషన్స్లో ప్రూఫ్ రీడింగ్ సర్వీస్ అన్నమాట. అది ప్రభుజీ ఆశీర్వదించారు. 10,000 సంవత్సరాలు ఇస్కాన్ యొక్క, అంటే ఈ 10,000 సంవత్సరాలు స్వర్ణయుగం అన్నమాట. అంత అద్భుతంగా ఉద్ధృతంగా ప్రతి ఒక్కరూ హరినామం చేసి, ప్రతి ఒక్కరూ తిలకం పెట్టుకొని, ప్రతి ఒక్కరూ కంఠమాల ధరించి వచ్చే రోజులు అన్నమాట. కలియుగంలో స్వర్ణయుగం ఈ 10,000 సంవత్సరాలు. కృష్ణ చైతన్యోద్యమం అంత ఉద్ధృతంగా ప్రచారం చేస్తారనమాట భక్తులు. ఈ ప్రచారంలో ఇది 10,000 సంవత్సరాలు ఈ సేవ నిలిచిపోతుంది. భవిష్యత్ తరాలందరూ కూడా ఎవరైతే ఇంగ్లీష్ రాని తెలుగు వారు ఉంటారో వాళ్ళు ప్రభుపాద ఏదైతే చెప్తున్నారో వాటిని కింద తెలుగు అక్షరాలలో చదువుకోవచ్చు, సబ్ టైటిల్స్. మంచి సేవ చేయండి అని ప్రోత్సాహం ఇచ్చి ఆశీర్వదించారు. వారి అనుగ్రహంతో వారు శుక్రవారం శ్రీల ప్రభుపాద లెక్చర్స్కు తెలుగు అనువాదం చెప్తారు కదా, అవన్నీ అప్పుడు మనకు యూట్యూబ్ లేదు, రికార్డు సోనీ రికార్డర్లో రికార్డ్ చేసి పెట్టేవారు. వాటిని పెన్ డ్రైవ్లో తెచ్చుకొని వినేదాన్ని అనమాట నేను. ఆ విధంగా వారి అనుగ్రహంతో మాత్రమే, వారి యొక్క దయతో, వారి ఆశీర్వాదంతో, వారి ఇచ్చిన శక్తి వలన 107 లెక్చర్స్కి ట్రాన్స్లేషన్ చేయగలిగాను. మళ్ళీ 550 లెక్చర్స్ ఇతరు చేసిన వాటికి ప్రూఫ్ రీడింగ్ సర్వీస్ చేయగలిగాను అనమాట. అది మహా అద్భుతమైన విషయం. అసలు మూకం కరోతి వాచాలం అనే శ్లోకం ఈ సందర్భంగా నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ప్రణామాలు చేసుకుంటుంటాను. కేవలం గురుదేవుని యొక్క అనుగ్రహం చే మాత్రమే మూగవాడు అనర్గళంగా మాట్లాడగలడు, కుంటివాడు కొండలెక్కగలడు. కేవలం గురుదేవుని యొక్క కృపా వర్షం వలన, దీనులను తరింపజేసే గురుదేవుని యొక్క అనుగ్రహం వలన మాత్రమే ఇది సాధ్యమవుతుంది. హరే కృష్ణ. ఆ విధంగా నా బలహీనతను సేవలో పెట్టిన దానివల్ల నాకు సర్టిఫికేట్లు ఇచ్చి మెడల్ ఇచ్చారు వాణిపీడియా వాళ్ళు. అది నాకు అర్హత లేదు, ప్రభుజీ మీరే తీసుకోండి అని ఇచ్చాను ప్రభుజీకి మెడలు. తర్వాత నాకు అర్థమైంది అది ఒక నా లోపము, ఇతరుల్లో ఉండే లోపాలు చూడడము భక్తులకు ఉండకూడని ఒక పెద్ద మైనస్ పాయింట్ అన్నమాట. అది ఇతరుల లోపాలు చూడడము.
ఆ నేను ఆ లోపాలు సరిదిద్దడానికి నన్ను సేవలో ఉపయోగించారు. అంటే మన యొక్క ప్రింటింగ్ బుక్స్లో కానీ ఈ విధంగా ఇతరులు చేసిన లెక్చర్స్ యొక్క అనువాదంలో కానీ ప్రూఫ్ రీడింగ్ చేయడానికి, అంటే అక్కడ ఉన్న మిస్టేక్స్ సరిచేయడానికి, అచ్చు తప్పులు సరిచేయడానికి నా బలహీనతను బలంగా మార్చారు ప్రభుజీ. దానికి సర్టిఫికేట్ గోల్డ్ మెడల్స్ వచ్చాయంటే స్వయం అది ఆచార్యుల యొక్క దయ కృప అనమాట. భగవంతుని యొక్క దయ ఆచార్యుల ద్వారా మనకు లభిస్తున్న ఆ విధంగా శక్తి, ఆశీర్వాదము, సద్గుణాలు, మన లోపాలను కూడా సేవలో ఉపయోగించడము నైపుణ్యత గల గురుదేవునికి తెలుసు. అప్పుడు అర్థమైంది నాకు సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత, ఇది ఒక డి గ్రేడ్ క్వాలిటీ నాది, ఇతరుల లోపాలు చూడడము. కానీ దాన్ని సేవలో ఉపయోగించి దానికి మెడల్ వచ్చేటట్లు చేశారు ప్రభుజీ అనేసి అప్పుడు అర్థమైంది నాకు. అందుకే ప్రభుజీ యొక్క లెక్చర్స్ మనం వింటే ఎప్పుడు కూడా మనకు ఇతరుల యొక్క సద్గుణాలు మాత్రమే చూడాలి. వాళ్ళని చూడగానే వాళ్ళ సద్గుణాలు గుర్తు రావాలి మనకు. వాళ్ళ యొక్క సద్గుణాలు మీరు పేపర్లో రాయండి, గ్లోరిఫై చేయండి. వాళ్ళ లోపాలు కాదు, మీకు మీ లోపాలు ఉంటే నీలో ఉన్న లోపాలు చూసుకోండి, నీలో ఉన్న లోపాలు నోట్స్ పెట్టుకొని రాసుకోండి. ఎవరినైనా చూడగానే కేవలం వాళ్ళ సద్గుణాలు గుర్తు రావాలి. వాళ్ళు ఎంతెంత సేవలు చేస్తున్నారు, ఎంతెంత వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తున్నారు, వాళ్ళ యొక్క క్వాలిటీస్, వాళ్ళ యొక్క సద్గుణాలు మాత్రమే మీకు గుర్తు రావాలి. ఏ భక్తుని తలుచుకున్నా కూడా ఆ విధంగా మీరు తయారు కావాలి అని ఎప్పుడు మనకు శిక్షణ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్క భక్తుని గురించి నోట్స్ పెట్టి రాయండి, రోజు 2 పాయింట్లైనా ప్రతి ఒక్కరి గురించి రాయండి. అలా అందరి గురించి గ్లోరిఫై చేయండి. అలా క్లాసులు పెట్టడము, అలా నోట్స్ ప్రభుపాదుల దగ్గర వారి దగ్గర పేపర్ పెట్టమని, గ్లోరిఫికేషన్ పేపర్స్ పెట్టమని చెప్పడము. ఆ విధంగా ప్రభుజీ మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యొక్క చైతన్యాన్ని మొత్తం మార్చేశారనమాట. గోలోకంలో ఏం అవసరమో గోలోకంలో ఎప్పుడు ఇతర భక్తుల యొక్క సేవను కీర్తిస్తూ ఉంటారంట. నాకు నేర్పించండి, నాకు అలా సేవా భాగ్యం ఇవ్వండి, మీరెంత చక్కగా సేవ చేస్తున్నారు, మీ సేవ నిత్య గౌర సుందరులకు రాధాకృష్ణులకు ఎంత ప్రియమవుతుంది, వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారు మీ సేవ చూసి, మీ ఎంత ఆనందిస్తున్నారు, మీలాగా సంతృప్తిగా వాళ్ళ సంతృప్తి కోసం నేను సేవ చేయాలి, నాకు కూడా సేవా అవకాశం ఇవ్వండి, నాకు నేర్పించండి అని మనం ఎప్పుడు అక్కడ అటువంటి వాతావరణం ఉంటుందన్నమాట. ఇతర భక్తుల సేవను కొనియాడుతూ వారి దగ్గర నుంచి సేవను నేర్చుకుంటూ వారు చెప్పిన విధంగా సేవను చేయడం అన్నమాట. మన పైనుండే వాళ్ళు చెప్పిన విధంగా మనం సేవను చేయడం. అప్పుడు వాళ్ళు మన పైనుండే వాళ్ళు సంతృప్తి చెందితే నితాయ్ గౌర సుందర్ రాధాకృష్ణులు సంతృప్తి చెందుతారు. అటువంటివి గోలోక బృందావన వాతావరణం మనకి ఇస్తున్నారు మన గురుదేవుల వారు. హరే కృష్ణ. మీ అనుభవాలు చెప్పండి. మీరందరూ కూడా చక్కగా సేవలు చేస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మీ మాతాజీ వారు నితాయ్ గౌర సుందర్లకు చక్కగా అలంకారం చేస్తారు, ఆభరణాలన్నీ తయారు చేస్తారు. అంత క్రియేటివిటీ అంటే తన యొక్క వచ్చే కళను యూట్యూబ్లలో చూసి, ఇంకా నితాయ్ గౌర సుందర్కి ఎలా కుట్టాలి, ఎలా చక్కగా డిజైన్స్ వేయాలి అనేసి ఆలోచన చేసి చక్కగా పూసలన్నీ రకరకాలు క్వాలిటీ పూసలన్నీ కొనుకొచ్చి కలర్స్ అన్ని మ్యాచింగ్ చేస్తూ, డ్రెస్సులకు తగిన కలర్స్ మ్యాచింగ్ చేస్తూ ఒక్కొక్క సెట్ దాదాపు 18 పైన సెట్లు తయారు చేయాలి మాతాజీ. అంటే ఇద్దరికి, నితాయ్ గౌర సుందర్లకి కాలి పట్టీలు, పాదాలకు మువ్వలు తయారు చేయాలంటే 4 సెట్లు చేయాలి. మళ్ళీ భుజకీర్తుల సెట్ 4 చేయాలి. మళ్ళీ మన ఇవి ఉంటాయి కదా బ్రాస్లెట్లు, అవి 4 చేయాలి. హారాలు చేయాలి, ఉంగరాలు చేయాలి, వడ్డానాలు చేయాలి. వడ్డానాలు పెద్దవి సైజు, మంచి మంచి డిజైన్లు. అసలు ఎంత చక్కగా చేస్తారంటే ఎన్ని వందల సెట్లు తయారు చేశారో మాతాజీ. అసలు ఎంత అద్భుతంగా చేస్తారు. ఎన్ని సేవలు ఉంటాయి మాతాజీకి. పిల్లలు మనవళ్ళు మనవరాలకు చదువులు చెప్పాలి, బిజీగా ఉంటారు. కానీ ప్రతి ఒక్క సేవ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 11 అయినా కూడా పూర్తి సేవలన్నీ చేసుకొని ఎంతో ఓర్పుగా, పెద్ద వయసు అయినప్పటికీ, ఆరోగ్యం సహకరించినప్పటికీ చాలా చక్కగా సేవలు చేస్తున్నారు. మాతాజీని చూసి నేను ఎంతో నేర్చుకోవాలి, ఇన్స్పైర్ కావాలి. ఏం సేవలు చేయను, సోమర్ నేను. మాతాజీని చూస్తే తలుచుకుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది.
అసలు ఎంత అద్భుతంగా అంటే ప్రతిరోజు మనం నితాయ్ గౌర సుందర్ దర్శనం చేసుకుంటున్నాము. ఎంత అద్భుతమైన అలంకారాలు, ఎంత అందంగా ఉంటారో వాళ్ళ ఆభరణాలు ధరించి. యశోదమ్మ, శచీమాత పిల్లలకు ఆభరణాలు తయారు చేసిన వేసి అలంకరించినట్లు అంత ఆనందం పొందుతున్నారు మాతాజీ వాత్సల్య భావంలో. ఆ నితాయ్ గౌర సుందర్‌కు చక్కగా ఆభరణాలన్నీ రకరకాలుగా కుట్టి వేస్తున్నారు. వారి వల్ల వాళ్ళ మనవరాలు కూడా ఇన్స్పైర్ అయ్యి కృష్ణయ్యకు రకరకాల ఆభరణాలు మా చిన్న అమ్మాయి అయినప్పటికీ చక్కగా కుట్టి అలంకరిస్తున్నారంట కృష్ణయ్యకు. హరి బోల్. సో నైస్ మాతాజీ. చాలా చక్కని సేవ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు మీకు. హరే కృష్ణ. ఇదంతా శ్రీవెల్ల మాతాజీ మన గౌరాంగాదయ్య అది ఏదో కరుణ చేయించారు చిన్నగా ఏదో చేసుకుంటున్నా. హరి హరి బోల్. చాలా చక్కగా చేస్తున్నారు మాతాజీ. ప్రతి ఒక్క పిక్చర్ చూసినప్పుడు, ప్రతిరోజు అలంకరణ చూసినప్పుడు నాకు ఎంత బాగా చేశారు మాతాజీ. ఎన్ని కలర్స్ వేశారు, ఎంత బాగున్నాయి. చాలా చక్కగా ఉన్నాయి మాతాజీ. ఒక్కొక్క డిజైన్ అసలు మీరు ఎంత క్రియేటివిటీగా చేస్తారో అన్ని నేర్చుకొని. అదే మాతాజీ మొన్న మాత్రం మా పూసలు అబ్బాయి మోసం చేశాడు మాతాజీ. ఆ, మొత్తం 5 సెట్లు తీసుకొచ్చానా. లైన్ 25 రూపాయలు చెప్పాడు అమ్మాయి. ఆ సెట్ 12 లైన్లు, ఒక్కొక్క కలర్ 12 లైన్లు అని పట్టుకొని వచ్చా. స్వామివారి పుట్టబోతే ముందే నా గోరు తగిలి పెయింట్ వెళ్ళిపోయింది. ఆహా. ఎన్ని మొత్తం చూడండి అవన్నీ ఇప్పుడు తీసుకోడంట, వాడు రిటర్న్ తీసుకోడంట మాతాజీ. అట్లా పోయింది. నేను రిటర్న్ నేను మామూలు కుడుతున్నా మాతాజీ, నా గోరు తగిలి పూస పెయింట్ వెళ్ళిపోయింది. ఇంక నేను కష్టపడటం ఎందుకు, నాకు ఫస్ట్ లైన్ లోనే తెలిసిపోయింది, అర్థమైపోయింది ఇవి పనికిరావు. మొత్తం 5 సెట్లు మాతాజీ, 12 లైన్లు, లైన్ 25 రూపాయలు లెక్కన తెచ్చా. సురేష్ ఎల్లున్నా కూడా సురేష్ నాకు పెట్టుకున్నమ్మా నేను తీసుకెళ్తా, వాడు ఇవ్వడరా, ఎందుకు అనవసరం వాడితో మాట్లాడము. ఒంగోలులో తెచ్చాను మాతాజీ. ఇప్పుడు హైదరాబాద్ లో అలా ఉంటున్నాయని చెప్పి ఒంగోలు తీసుకొస్తే వాడు ఎప్పుడు బాగా ఇస్తాడు, ఈసారి నన్ను మోసం చేశాడు మాతాజీ. ఆ సెట్లు అట్లాగే వేస్ట్ అయిపోయినాయి. ఇంకేం చేస్తానంటే బారుగా గుట్టేసి ఇంకా మన లోక్నాథ్ ప్రభుకి ఇస్తే తనే ఇంకా విడిగా ఎక్కడ అట్లా అట్లా తిప్పుకుంటా, పూలు తిప్పినట్టుగా అట్లా తిప్పుకుంటారు మాతాజీ. మనం కుట్టి వేస్ట్ అయిపోద్ది మాతాజీ. మాతాజీ ఆ అలంకరణ కోసం వాడతారులేండి. అదే లైన్ గా కుట్టిస్తే అది పెయింట్ పోయినా వాళ్ళు ఆ పూసలు మామూలుగా పారేయచ్చు. ఎట్లా కాదు, మనం అంతా కుట్టి అంతా రెడీ చేసి వాటిలో పెయింట్ ఒక్కరో పోయినా కూడా మనకి బాధగా ఉంటది. అవును అందుకు మాతాజీ. 5 సెట్లు వేస్ట్ అయిపోయినాయి మాతాజీ. ఇది భలే ఉన్నాయి మాతాజీ, కలర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ వేస్ట్ అయిపోయినాయి. ముందు వెళ్ళి తెచ్చారు కదా హైదరాబాద్ లో, అవి చాలా బాగున్నట్టున్నాయి. హైదరాబాద్ బాగుంది, ఉజ్జయిని బాగుంది మాతాజీ. నాకు బృందావనం నుంచి వచ్చి అవి కూడా చాలా బాగున్నాయి మాతాజీ. హరి బాబు. చాలా బాగా చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. మీ దగ్గర సారన్నా నేను సెట్ నేర్చుకొని కుట్టగలను నా జీవితంలో అనుకుంటున్నా. వెళ్ళలేదు మాతాజీ, నేర్చుకుంటాను. అది విజయం కాదులే మాతాజీ. మంచి ప్రేమ అంటే ప్రభు చెప్పారు కదా, శ్రీమాన్ వైకుంఠేశ్వర ప్రభుజీ, మీరు ఎప్పుడైతే అలా సేవలో పూర్తిగా నిమగ్నం అవుతారో మీరు పూర్తిగా అష్టవికారాలు పొందినట్లే, మీరు గద్గదమైనట్లే, మీరు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినట్లే, అన్నీ పూర్తి చేసినట్లే. ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా ఆ విధంగా సేవలో ఉంటారో మీకు అన్నీ కలిగినట్లే అని చెప్పారు మొన్న క్లాస్లో. ఆ విధంగా చెప్తున్నారు. హరే హరే కృష్ణ మాతాజీ. అభిషేకం స్టార్ట్ అవుతుంది. అందరికీ ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదుల వారి శ్రీ నిత్యానంద ప్రభు ఆవిర్భావ మహామహోత్సవంకి జై. శ్రీ నితాయ్ గౌర్ సుందరి జై. శ్రీల ప్రభు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి, అనంత కోటి వైష్ణవ్ జై.